ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఏమూరు రాధాకృష్ణ గారు కొత్త పలుకు అని ఒక పలుకు రాస్తుంటారు. ప్రతి ఆదివారం వస్తుంటాయి. ఈ కొత్త పలుకులో అన్ని కమ్మనైన పలుకులు ఉంటాయి, పాత పలుకులు కూడా ఉంటాయి. దీంట్లో కల్తీ నెయ్యి గురించి దాదాపు 10 రోజులుగా చర్చ జరుగుతుంది. దాని గురించి రాసిండు. కల్తీ నెయ్యి కారకులు ఎవరు, కల్తీ నెయ్యి కారకులు ఎవరు అనేది సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 నాడు తల అంటింది. ఒక రకంగా షాంపూలు, ఒక 10 షాంపూలు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఏపీ ప్రభుత్వాన్ని తల అంటినంత పనిచేసింది. కల్తీ నెయ్యికి కారకులు ఎవరు అని అడిగింది సూటిగా. ఏ విధంగా కల్తీ జరిగింది, లడ్డూలు అని చెప్తున్నారు, చెప్పండి, ఏమైనా ఉంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చెప్పండి అంటే చెప్పే పరిస్థితి లేదు. చెప్పలేక ముప్పు తిప్పల పడ్డారు అక్కడ ఉన్న అపీర్ అయిన అడ్వకేట్లు. అటు టీటీడీ తరఫున, ఇటు గవర్నమెంట్ తరఫున పాల్గొన్న సిద్ధార్థ లూద్రా కానీ, ముఖిల్ రోహత్గి కానీ ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండి మీరు జరగంది జరిగినట్టు చెప్తారు, జరిగి ఉంటే ఏమున్నాయో మీ దగ్గర ఆధారాలు బయట పెట్టండి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడారు కాబట్టి అని అడిగితే చెప్పలేని పరిస్థితి. మరి అసలు కల్తీ జరిగిందా, కారకులు ఎవరు తర్వాత ముస్టర్ జరిగిందా అనేది ప్రధాన కారణం. జరిగింది అని తెలిస్తే కదా నెక్స్ట్ స్టెప్ కారకులు ఎవరు, దీనికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునేది. ఏ విధంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి అది జరగకుండానే జరిగినట్టు, కలవకుండానే కలిసినట్టు కల్తీ ప్రచారం చేశారనేది ఒక అనుమానం అవుతుంది. దానిపైనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక స్టేట్మెంట్ సెప్టెంబర్ 18 నాడు ఇచ్చి, దాని తర్వాత సెప్టెంబర్ 20 నాడు టీటీడీఓ కల్తీ జరగలేదు, దాన్ని వాడలేదు నెయ్యి అని చెప్పిన తర్వాత ఏం చేయాలని తెలియని పరిస్థితులు సెప్టెంబర్ 25 నాడు ఎఫ్ఐఆర్ చేయించిండు. సెప్టెంబర్ 26 సిట్ వేశారు. ఈ సిట్టు గిట్టు అంతా సాప కింద మడిచేసి సుప్రీంకోర్టు నీ సిట్టు చెల్లదు నాయనా, ఎందుకంటే అసలు మీరు చేసిన స్టేట్మెంట్లో ఆధారాలు లేవు కాబట్టి మీది కాదు సిట్టు. సుప్రీంకోర్టు మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిబిఐ డైరెక్టరు సూపర్విజన్లో సిబిఐ నుంచి ఒక 2 ఆఫీసర్లు, మీ ఏపీ పోలీసు నుంచి ఒక 2 ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ వింగ్ నుంచి ఒక ఆఫీసర్ని పెట్టి 5గురితో మేం చేపిస్తాం. ఆ కథ ఏందో తెలిసింది, ఆ కారకులు ఎవరు వాళ్ళు చెప్తారు. కానీ దానికి కింద ఆంధ్రజ్యోతి కక్కుర్తితో కల్తీ ఎట్లా అంటే ఏదో వైష్ణవి దాని నుంచి ఇటు వచ్చిందట, ఇటు నుంచి అటుపోయిందట కాబట్టి కల్తీ అయిపోయా. ఇప్పుడు అసలు వార్తలో కల్తీ ఉందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఈనాడు పొల్యూటెడ్ వార్తలు రాస్తుంది. కల్తీ జరిగిందో జరగలేదో అని తెలవని దాన్ని పదే పదే ప్రజల మెదళ్లలో కుచ్చి జరిగితే కారణం కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయింది. ఎందుకంటే జూలై 12 నాడు జరిగింది. జూలై 6, జూలై 12 నాడు వచ్చిన 2 ట్యాంకర్లు 4 ట్యాంకర్లో కల్తీ జరిగింది, వెనక్కి పంపినాం అని టీటీడీ ఈవో గారు చెప్పిండు. గిరిగి ఉంటే దానికి మళ్ళీ బాధ్యత వహించాల్సింది కూడా వీళ్ళే ఉంటారు. ఈయన ఉద్దేశం ఏంది, జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరగలే. ఒకటి గమ్మత్తు ఏంటంటే మే 15 రోజు వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. మే 15, 2024 మే 15 రోజు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, ఎలక్షన్ కమిషన్ హోల్డ్లో ఉంది, ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 12 నుంచి స్టార్ట్ అయింది నెయ్యి సరఫరా వాళ్ళది. జూన్ 12 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేసిండు. అదే రోజు నుంచి ట్యాంకర్లు వచ్చినాయి. జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4 ఈ ట్యాంకర్లు సంబంధించి ఇంతవరకు ఏందనేది అతిగతి లేదు. దానికి సంబంధించిన రిపోర్టు జూలై 12 నాడు వచ్చింది. ఆ రిపోర్ట్ని ఆయన ఎప్పుడో సెప్టెంబర్ 18 రోజు 100 రోజుల పరిపాలన సందర్భంగా చెప్పిండు బయటికి. 100 రోజుల పరిపాలన సందర్భంగా చెప్పాల్సిందేంది, 100 రోజుల్లో ప్రజలకు ఏమైనా పని చేసి ఉంటే, ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేసి ఉంటే, ప్రజలకు మేలు జరిగి ఉంటే, రాష్ట్రానికి మేలు జరిగి ఉంటే అవి చెప్పాలా. ఒక మత శిక్షను పెట్టిండు, మత విశ్వాసాలపైన విషం కక్కిండు అనేదానికి సుప్రీంకోర్టు చెప్పింది. ఎట్లా విషం కక్కుతారు మీరు ఏ ఆధారాలు లేకుండా అని చెప్తే అయితే మంచి వార్త చెప్పాలి. 100 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక లేని అపవాదుని, లేని అపకీర్తిని, లేని కల్తీని, లేని అపచారాన్ని
నువ్వు 100 రోజుల సందర్భంగా చెప్పారు అంటేనే దాని అర్థం సుప్రీంకోర్టు అడిగితే చెప్పలేని పరిస్థితులు ఉందంటే కారకులు ఎవరు అనేది ఇప్పుడు మీ సిట్ తేల్చదు, సిబిఐ డైరెక్టర్ సూపర్విజన్లో చేసే సిట్ తెలిసిద్దని చెప్పారు. కానీ కల్తీ ఏంది? కక్కుర్తితో కల్తీ అట. ఏంటి అంటే ఈ ఏడాది జూలైలో నెయ్యి శాంపిల్ని ఎన్డీడీబీ ప్రయోగశాలకు పంపినప్పుడు కల్తీ గుట్టు రట్టయింది. అంతకుముందు ఎప్పుడు నెయ్యిని పరీక్షించలేదు కాబట్టి అదంతా స్వచ్ఛమైనదని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు శ్రీ వైష్ణవి ఏఆర్ డైరీలు నుంచి నెయ్యి సరఫరా జరిగిన పద్ధతి ఒక్కటే. వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ ఎప్పటి నుంచో టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. బోలేబాబా డైరీ నుంచి కొన్న నెయ్యినే ఇవి తమ పేర్లుతో కొండకు పంపించారు. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ఇంకా చెప్పాలంటే బయట ధర పెరిగే కొద్దీ ఇవి ధర తగ్గిస్తూ వచ్చాయి. కల్తీ చేయకుంటే ఇది ఎలా సాధ్యం? ఆంధ్రప్రదేశ్ సింపుల్గా చెప్పేసింది. మరి సిట్ ఎందుకేగా? బయట జరిగే ధర కంటే తక్కువ ధరకు ఇచ్చారు కాబట్టి కల్తీ జరిగింది అంటుండ్రు. ఇక అయిపోయి సింపుల్గా మీరే డిసైడ్ చేద్దరు. ఇగో ఈ డిసైడే చంద్రబాబు నాయుడు గారు చేస్తే సుప్రీంకోర్టు తలంటింది. అంటే ఏఆర్ డైరీ నుంచి లేదంటే వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి, ఏఆర్ డైరీ నుంచి తిరుమలకు వస్తే కల్తీ జరిగినట్ట. ఇది ఆ పద్ధతి. అందుకే సిబిఐ రేపు ఇన్వెస్టిగేషన్ చేద్దాం కల్తీ ఎట్ట జరిగింది అనే దానిపైన. అప్పుడు తెలుస్తుంది కక్కుర్తి కల్తీ ఏది, కక్కుర్తి వార్తలు ఏది, కక్కుర్తి అపచారం వార్తలను ప్రచారం చేసే వ్యవహారం ఏందనేది. ఈ వార్తలు కక్కుర్తిగా ఉన్నాయి. ఆడ ఏమీ కల్తీ జరిగిందో లేదు కానీ మీ కక్కుర్తితో వార్తలు రాసి హిందూ మనోభావాలపైన దెబ్బ కొడుతున్నారు అనేది స్పష్టంగా ఇవ్వాలి. హిందువులు మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే, అంటే ఆంధ్రజ్యోతి కక్కుర్తి వార్తలు, కమ్మనైన వార్తలు, తీయనైన వార్తలు, చాలా కమ్మటి వార్తలు రాతరు. ఆ కమ్మ వార్తలు కొద్దిగా ఒక్కొక్కసారి మరీ కమ్మగా రాయకుండా అప్పుడప్పుడు రుచి తప్పితే ఉడాను చూస్తారు ఆంధ్రజ్యోతి నమ్ముదురు. పూర్తిగా కమ్మ వార్తలే రాతే, కమ్మనైన వార్తలే రాతే ఎవరు నమ్మరు. ఇది కమ్మనైన వార్తల పత్రిక, ఇది మనకు పనికిరాదు అనుకుంటారు. ఇగో దానికి ఉదాహరణే ఇది. ఏమిటిది ఆఫీసరు? జగన్ మాయవిడని అధికారులు. ముఖ్యమంత్రి చెప్పిన డోంట్ కేర్. నాడు జగన్ మాటే వారికి శాసనం. అడ్డగోలు ఆదేశాలకు జీ హుజూర్. నేడు ఉన్నత స్థాయి ఆదేశాలు బేఖాతరు చేస్తానట. ముఖ్యమైన పనులకు మోకాలడ్డు. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం. ముఖ్యమైన పనులలో ఏందట? పనులకు మోకాలడ్డు. ఏంది ఆ ముఖ్యమైన పని అంటే ఇక రాశారు. నిమ్మగడ్డకి ఇంకా జరగని న్యాయం. ఇది కథ. ఇది అందుకే నేను కమ్మనైన వార్త అన్నా. ఈయన ఈ వార్త మొత్తం ఏమిటిది ఆఫీసర్ అని క్వశ్చన్ చేస్తూ ఒక రాష్ట్రం మొత్తం తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు చూడాల్సిన ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తికి న్యాయం జరగలేదని వార్త రాసిండు. దీన్ని మనం చదవాలా. ఇది కమ్మనైన వార్త కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇవాళ బుడమేరు వరద బాధితులు, ఏలేరు వరద బాధితులు వీళ్ళు ఎడిపోయారు. వాళ్ళకు సంబంధించిన నష్టపరిహారం గురించి అలా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, తహసీల్ ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరుగుతుండ్రు. దత్తరాలు పట్టుకొని తిరుగుతుండ్రు. మాకు దిక్కు మొక్కు లేదు, మాకు ఇచ్చే నాదు లేదు, మా పేరు అందులో కనపట్లేదని. వాళ్ళ గురించి ఒక వార్త లేదు. కానీ నిమ్మగడ్డ రమేష్ గారి గురించి వార్త ఉంది అలా ఆంధ్రజ్యోతి పత్రికలో. ఇది ఈ కల్తీ వార్తలు, కల్తీ మనుషులు, కల్తీ ప్రచారం అంటానికి, కల్తీ పత్రిక అంటానికి ఇదే కారణం. మీ కమ్మనైన వార్తలు రాత్రి రాసుకోండి, కనీసం లోపల పేజీలో రాయండి. అంత కమ్మగుంటే. ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆఫీసర్ కట రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడానికి ఒక ఆఫీసర్ అడ్డుకుంటుండట. దాని గురించి వార్తట. ఇలా కొన్ని వేల మంది, లక్షల మంది బుడమేరు వరద బాధితులకి పరిహారం రాక, తినటానికి తిండి లేక, పడుకోవటానికి ఇల్లు లేక ఉన్న పరిస్థితి, రోడ్లపైన తిండి లేని పరిస్థితులు, వరద బాధితులకు ఆహార పట్లాలు హెలికాప్టర్లోంచి బురదలో ఇసిరేసిన రోజు వార్త రాయాల మీరు వాళ్ళ గురించి. ఈరోజు కలెక్టరేట్ గేట్లు మూసి వాళ్ళ దరఖాస్తులు తీసుకోకుండా కనీసం వెనక్కి పంపుతుంటే వాళ్ళ గురించి వార్త రాయాలి. కానీ మీకు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఈరోజు కూడా న్యాయం జరగలేదు అంటే ఏం న్యాయం కావాలి? ఆయనకి ఏం అన్యాయం జరిగింది? జరిగితే జరిగి ఉండొచ్చు. ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ కాలే. ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్ బెనిఫిట్స్ ఆగవు. ప్రభుత్వంలో చాలామంది ఎంప్లాయీస్ సంబంధించి రిటైర్మెంటు, మెడికల్ బెనిఫిట్స్ ఆగి ఉంటే వాళ్ళందరి గురించి కూడా రాయాలి కదా. మీరు ఓన్లీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోసం సగం పేజీ వార్త రాసి దాన్ని ప్రజలు చదవాలి, నమ్మాలి అంటే ఇగో దీన్నే కల్తీ వార్తలు అంటారు, కల్తీ ప్రచారం అంటారు. మీరు ప్రజల గురించి రాయటం మర్చిపోయారు. ఓన్లీ మీరు కొంతమంది వ్యక్తుల గురించి, కొన్ని కులాల గురించి, కొంతమంది నాయకుల గురించే రాస్తున్నారు. అందుకే కమ్మటి వార్తలు అనాల్సి వస్తుంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అన్యాయం జరిగిందట, ఇప్పటికి కూడా న్యాయం జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా న్యాయం జరగలేదు. దానికి కారణం ఆఫీసరు అని చెప్తుండు. జరగకపోవచ్చు, వాస్తవంగా ఉండొచ్చు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కి బెనిఫిట్స్ రాకపోవచ్చు, నేను దాంట్లో తప్పుపట్ల. దానికోసం ఆంధ్రజ్యోతి ఇంత పెద్ద ఎత్తున వార్త రాసేంత దానికి సీరియస్నెస్ ఉందా? దీనికంటే ముఖ్యమైనది ఇలా బుడమేరు వరద బాధితులు కొట్టుమెట్టాడుతున్నారు పాపం. ఎప్పుడు వస్తాయి పైసలని, వాళ్ళ గురించి కదా రాయాల్సింది. వేల మంది వార్తలను పక్కన పెట్టి ఒక్క వ్యక్తి గురించి వార్త రాశారంటే ఇక మీరు ఏమనుకోవాలి, ఏం వార్త అనాలి అనేది ఇక దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. అందుకే ఇలా అంటే మీరు రాస్తే, మీరు కల్తీ అని రాసినా, ఇది రాసినా, అది రాసినా అంత ఈజీగా నమ్మే పరిస్థితి ఎందుకు లేదంటే ఇదే. ఈ మీ కల్తీ మైండు, మీ వెలితి మైండు, మీ కక్కుర్తి మైండు ఇక్కడ కనపడుతుంది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ అవతలోని కక్కుర్తి, అవతలోని ఎకిలి, అవతలోని మకిలి అనే పరిస్థితి కాదు. మీకు అవన్నీ ఉన్నాయి. ఎకిలి, మకిలి, కల్తీ అన్నీ ఉండబట్టే ఇలా ప్రజల గురించి కనీస వార్త రాయలే. కలెక్టరేట్ గేట్లుగా తెసిపోయిస్తున్నారు దరఖాస్తులు, పోలీస్ కానిస్టేబుల్ ఈడ్చీడ్చి కొడుతున్నారు, ఈసడించుకుంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడినోడు కానీ వార్త రాసినోడు. ఇదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నేను సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తా, అవసరమైతే పదవుల్ని, పార్టీని త్యాగం చేస్తా అంటాడు. మీరు చేయాల్సింది ఏ సనాతన ధర్మం చెప్పినా, ఏ మత ధర్మం చెప్పినా ప్రజలకు న్యాయం చేయడానికి చెప్పింది. ఆ ప్రజలే ఇలా కనీసం దరఖాస్తు తీసుకునే నాదుడు లేక వరదలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడడం, ధర్మం గురించి తర్వాత అది కూడా ధర్మమే, అది సనాతన ధర్మంలో భాగమే. ఆయన అది ఇది మీ వైఖరి మార్చుకోండి, 100 రోజుల్లోని ఫిర్యాదుల. మహిళలతో మీ ప్రవర్తన సరైన సంకేతాలు పంపడం లేదు, పార్టీ నేతలతో వివాదాలు వద్దు, కొలికపూడికి టీడీపీ పెద్దల క్లాసు, తప్పులు జరగవని ఎమ్మెల్యే హామీ. నేడు తిరువూరులో పార్టీ శ్రేణులతో భేటీ. మీ వైఖరి మార్చుకోండి అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు చెప్పిందట. ఆయన పైన వాస్తవంగా 100 రోజులు కాకముందే మహిళలు చిట్యాల అనే మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది తిరువూరు కాన్స్టిట్యున్సీ. మహిళలు రోడ్ల మీదకి వచ్చి 100 మంది ధర్నా చేశారు. మరి ఆ ధర్నా వెనక కొంతమంది రైతు నాయకులు, అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులు నన్ను గిట్టక చేశారని ఆయన అంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని సామాజిక వర్గాలు, ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి కొంతమంది నాయకులు రోడ్ల మీదకి జనాలు పంపించి ధర్నా చేయించారు. నేను ఎమ్మెల్యేనే కానీ మొత్తం పెత్తనం వాళ్ళు చేయాలని ప్రయత్నం చేస్తారు, నేను అది చేయనట్లేదు కాబట్టే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అంటున్నారు. కాకపోతే మొత్తానికైతే ఆయనకి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. అంత ఈజీగా ఉండదు కదా, వాళ్ళతోనే పెట్టుకుంటే అంత ఈజీగా ఉంటుంది. మొత్తానికి ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఇచ్చేసారు, వేరే అతనికి ఇచ్చేశారు. ఈయన ఎమ్మెల్యేగా ఉండగానే వసంత కృష్ణప్రసాద్కి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఆంధ్రజ్యోతి, ఈనాడు లెఫ్ట్ రైట్ తీసుకుంటూనే ఉన్నాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడులో వార్త తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద నెగిటివ్ రాసే కాడికి వచ్చిందంటే ఇక బలి చేయబోతున్నారని అర్థం. దాని అర్థం బలి చేయటానికి సిద్ధంగా ఉండాలని అర్థం. ఇది ఒక వార్త. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఇసుక బ్లాకు రాష్ట్రమంతటా సంక్షోభంలో భవన నిర్మాణ రంగం. ఎక్కడికక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణాలు, రోడ్డును పడ్డ 45 లక్షల మందికి పైగా కార్మికులు. ఉచిత ఇసుక అంటూ అసలే దొరకకుండా చేసిన టీడీపీ ప్రభుత్వం. ఇసుక లేదు కానీ బ్లాక్లో దొరుకుతుంది. గతం కన్నా 3 ధర పెంచేసి జేబులు నింపుకుంటున్న కూటమి నేతలు. 2019-2024 మధ్య ఇసుక ఆదాయము ప్రభుత్వ ఖజానాకు, ఇప్పుడు ఆదాయము అధికార పార్టీ నేతల జేబుల్లోకి. వర్షాల సీజన్ కోసం ముందు చూపుతో 80 లక్షల టన్నులు నిల్వ చేసిన గత సర్కారు, కూటమి ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లోనే 40 లక్షల టన్నులు స్వాహా. మిగిలిన 40 లక్షల టన్నులు ఉచిత పేరుతో అధిక ధరలకు విక్రయం. ఇప్పుడు అది మాయం కావడంతో ఇసుకకు భారీ డిమాండ్. 18 టన్నుల ఇసుక లారీ 35,000 నుంచి 60,000 పోయిందట. ఇది ఉచితం. ఇలా ఆంధ్రప్రదేశ్లో నడుతున్న ఉచిత ఇసుక కథ ఏంటంటే, ఉచితమే ఇసుక కానీ దొరకదు. బ్లాక్లో డబ్బులు ఇస్తే దొరికిద్దట. ఒక 12 టన్నుల లారీ ధర 35 నుంచి 60,000 రూపాయలకు కొనుక్కోవాలి.
మేము ఇస్తాం ఉచితంగా కానీ మా కాడ లేదు, బ్లాకులో మా నాయకులు దాచిపెట్టారు, ఆడపోయి కొనుక్కోండి అని దీని అర్థం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉచితం అని బోర్డు పెట్టింది, ఫ్లెక్సీ పెట్టింది ఆడ. కానీ ఆ యార్డ్లో ఉచితం ఏమి ఉండదు, ఉచిక అంత ఖాళీ అయింది. ఈ ఖాళీ అయిన ఇసుక ఎక్కడ ఉంటుంది? తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో ఉంటుంది. వాళ్ళు అమ్ముతారు, మనం కొనుక్కోవాలి. ఈ కథ ఏంటంటే గతంలో 2014 నుంచి 24 మధ్య డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఇసుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఆ డబ్బులు పెట్టి ఎవరి దగ్గర కొనుక్కోవాలి? ప్రభుత్వం దగ్గర కొనుక్కోవాలి. నామినల్ ధరకు కొనుక్కుంటే ఆ డబ్బులు కూడా ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి. ఇవాళ ఉచితంగా తీసుకోవాలి, కానీ ఇసుక ఉండదు, ఉంటే తీసుకోవాలి, ఉండదు. కాబట్టి ఎక్కడుందో అక్కడ కొనుక్కోండి, అది తెలుగుదేశం పార్టీ నాయకుల పచ్చ జేబుల్లోకి పోతాయి. ప్రభుత్వానికి గండి, ప్రజలకు గండి కొట్టి ఇలా పచ్చ నాయకుల జేబులు నింపే కార్యక్రమానికి ఈ ఉచిత ఇసుక మాటున జరుగుతున్న దందా అనేది ఈ వార్తార్థం. కృత్రిమమైన కొరత, ఆర్టిఫిషియల్ ఇదేదైతే క్రియేట్ చేసి కొరతని వాళ్ళు ఇలా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఈ యాడ్లు చూస్తే ఎక్కడా ఉండదు, ఇసుక ఉండదు. ప్రభుత్వ యాడ్లలో ఇసుక ఉండదు. అక్కడ నుంచి ఏదైతే ప్రైవేటు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకుల యాడ్లలోకి ఇసుక పోద్ది ఉచితంగానే. ఏడు నుంచి ఉచితంగా దేశపోతారు వాళ్ళు. దాన్ని వాళ్ళు ఇక రెడీగా పెట్టుకొని అమ్ముకుంటారు. ఇది ఈ ఉచితం పేరుతోని ఒక బ్లాక్ దందాకి తెరలేపారు. దాదాపు 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇలా గగ్గోలు పెడుతున్నారు, పనులు ఆగిపోయి, నిర్మాణాలు ఆగిపోయినాయి, ఇసుక లేదు, డబ్బులు పెట్టుకోనాలా. ఈ ఉచితం అనేది ఉట్టి మాట అని చెప్పి ఇది జరుగుతున్న పరిస్థితి. 80 లక్షల టన్నులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయేటప్పుడు వర్షాల సీజన్లో ఇసుక రాదు కాబట్టి, ఉండదు కాబట్టి ముందే స్టోర్ చేసి పెట్టుకుంటారట ప్రతి సంవత్సరం. 80 లక్షల టన్నులు పెడితే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకే జూన్లోనే ఒక 40 లక్షల టన్నులు కథ అయిపోయింది. ఆ 40 లక్షల టన్నులు ఎక్కడో డంప్ చేశారు, కృత్రిమమైన కొరత క్రియేట్ చేశారు. దాని తర్వాత మిగిలిన 40 లక్షలు కూడా ఈ మధ్యకాలంలో అయిపోయిందట. ఈ 80 లక్షల టన్నులు ఎక్కడో దాచిపెట్టారు. ఇక దాన్ని అమ్ముకుంటున్న పరిస్థితి. ఇలా 35,000 నుంచి 60,000 ఒక లారీ ధరట. ఇలా కొనుక్కోవాలో ఆ డబ్బులు ఎటుపోతాయంటే ప్రభుత్వానికి రావు, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో పోతాయి. అందుకే ఈ దివాలా కోరు ఉచితం బదులు డబ్బులు పెట్టి ప్రభుత్వమే డబ్బులు చలాలను తీసేటట్టు పెట్టండి, అయిపోయాయి. ఈ ఎక్కడ లేని కొత్త కొత్త ప్రయోగాలు చేసి, అంటే ప్రయోగం ఏముంది కానీ దీని అర్థం తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. మనం పైకి ఉచితం అంటాం, మన నాయకులు బాగుపడాలా, మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలని ఒక పందా తప్ప దీంట్లో ఏం లేదు. తిరగబడే రోజులు వస్తాయి ప్రజలు, ఎందుకంటే కళ్ళకు కనపడుతుంది, అనుభవిస్తున్నారు కదా. పేరుకి ఉచితం చెప్తుంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తున్నారా నాయన అని. ఇది ఒక వార్త. తీరుమారని టీడీపీ, తిరుమల లడ్డు ప్రసాదంపై ఇంకా కొనసాగుతున్న రాజకీయం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. చంద్రబాబుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అదే వైఖరి. రాజకీయ దుర్బుద్ధితో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన బాబు. వాటన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు పొలిటికల్ డ్రామా చేయొద్దంటే అక్షంతలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు రద్దు. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశం. కల్తీ నెయ్యి వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా ప్రకటన. అయినా పదే పదే అదే అబద్ధం వల్లవేస్తున్న బాబు టీడీపీ. చంద్రబాబు భయము భక్తి ఉంటే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండు. తన ప్రసంగం వీడియోను ప్రధాని, కేంద్ర మంత్రులు, జాతీయ ప్రాంతీయ పార్టీలు వాటి నేతలకు ట్యాగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. తీరుమారని టీడీపీ అంటే మారదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు. ఇది మాట్లాడాలా మాట్లాడొద్దా తెలియకుండా 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో 100 రోజుల్లో ప్రజలకు ఏం చేసినాం, రాష్ట్రానికి ఏం చేసినాం, ఏ దిశలో పోతున్న ప్రభుత్వం అనేది చెప్పాల్సింది పోయి, లేని కల్తీని కల్తీ జరిగినట్టు, లేని అపచారాన్ని జరగని అపచారాన్ని జరిగినట్టు, జరగని కల్తీని జరిగినట్టు ఒక కల్తీ మైండ్తోని మొత్తం పొల్యూట్ చేసే కార్యక్రమం చేసిండు. అది ఎటో తీసుకోవాలని ప్రయత్నం చేసిండు రాజకీయంగా. ఈ 100 రోజుల కథ, 100 రోజుల్లో మీరు చేసిన పరిపాలన బయటపడకుండా ఉండటం కోసం, దానిపైన ప్రశ్నలు రాకుండా ఉండటం కోసం, చర్చ రాకుండా ఉండటం కోసం ఈ కల్తీని పట్టుకొచ్చిండు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. దానికి కొంత బేస్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 100 రోజుల్లో అనేక రకాల ప్రజలకు రావాల్సిన స్కీములు ఆగిపోయినాయి. అదికి అమ్మ ఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, బీసీలకు 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ కావచ్చు, మహిళలకు 1500 రూపాయలు పెన్షన్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు,
చదువుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. వీటన్నిటిపైన ప్రశ్నలు వస్తే 100 రోజులు ఉత్సవాలు చేసుకుంటున్నారు. కానీ అది రాకుండా ఉండాలంటే ఇది ఒకటి వదిలితే కథం, ఇక వాళ్ళే కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి ఇక దానిపైన ఇక చర్చించే అవకాశం ఉండదు, దానిపైన మాట్లాడే అవకాశం ఉండదు. కాషాయ బట్టలు వేసుకుంటాడు, అడ్డం నిలుగు ఓట్లు పెట్టి ఇక ఆయన తిరుగుతాడు. ఆయన నటు వదిలిండు, ఈ ఒక మాటని ఒక ముద్ర వేసి వదిలిండు. సనాతన ధర్మం అనే ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆయన పంపించిండు. ఈయన పని ఏం చేసుకుంటాడు, లూలు కంపెనీతోని వాటలు వేసుకుంటుండు. ప్రజలు ఏం చేస్తున్నారు, ఇక అడిగే పరిస్థితి లడ్డు అట ఏందట, జరగలేదా ఈ అన్నిటి నేపథ్యంలో సెప్టెంబర్ 30 రోజు సుప్రీంకోర్టు తలంటింది. దాంతో మైండ్ బ్లాక్ అయింది చంద్రబాబు నాయుడు గారికి. ఇదేంటి, ఏదేదో నేను వదిలితే నాకే గరిచే పాము, నేను వదిలిన పాము నాకే గరిచినట్టు అయింది కథ. ఈ చర్చ అంతా రాకుండా ఉండడం కోసం నేను వదిలితే ఈ చర్చ ఏం కానీ అసలు చర్చ వస్తే జరిగే దానికంటే నష్టం ఇవ్వాలి జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే చర్చ వస్తే జరిగే నష్టం కంటే ఈ కల్తీ జరిగిందని, జరగని కల్తీని, జరగని అపచారాన్ని మనం ప్రచారం చేసినవని ఒక అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుంది. అంటే మొత్తం ఇమేజే డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇవ్వాలని ఈ కుడితిలో పడ్డ లెక్క అయింది కథ. ఈ పరిస్థితుల్లోనే మొన్న మళ్ళా సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకేసి నీ సిట్టు మొత్తం సిట్టు స్టాండ్ లేక కూర్చోవాల్సిందే పక్కకి, ఇక నీ సిట్టు సీల్ చేసేసినావు, మా సిట్టు వస్తుంది, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారంటే ఇప్పుడు కుడితిలో పడ్డ లెక్క అయ్యి నిన్న తిరుమలకు పోయి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అధికారులతో మీటింగ్ అయ్యింది. సిబిఐ వాళ్ళు వస్తే ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలనే కథ కోసం కూడా డిస్కషన్ జరిగిందనేది ఒక వార్త రాశారు సాక్షి పేపర్. ఇది ఒక వార్త. తీరు మారని టీడీపీ అంటే తీరు మారదు, మారితే కథమే బుక్ అవుతారు కదా. మరి బుక్ అయ్యారు ఆల్రెడీ, ఆ బుక్ అయిందని తప్పించుకోవడానికి నానా రకాల తిప్పలు పడుతున్నారు. అందుకే తీరు మారినట్టు కనిపిస్తుంది. అతిగతి లేని దర్యాప్తు, 6 రోజులు అవుతున్న చిన్నారి అంజుమ్ హంతకులను గుర్తించిన పోలీసులు, వారి వ్యవహార శైలిపై సర్వత్రా సందేహాలు, దర్యాప్తు తీరును కనీసం పట్టించుకొని ప్రభుత్వం, తూతూ మంత్రంగా సాగుతున్న హత్య కేసు విచారణ, బాలికలు మహిళల భద్రతలో టీడీపీ కూటమి సర్కార్ ఘోర వైఫల్యం, పొంగనూరులో మరో బాలుడు అదృశ్యం, ఇంకా కేసు నమోదు చేయని పోలీసులు, అంజుమ్ కేసులో పోలీసుల వైఫల్యం, వారం రోజులు గడుస్తున్న నిందితుల అరెస్టు ఎక్కడా, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పిండు, 9న జగన్ వస్తున్నారనే మంత్రులు రాక ఎంపీ మిథున్ రెడ్డి, అశ్వియా అంజుమ్ కుటుంబ సభ్యులకు పరామర్శ. ఇది అతిగతి లేని దర్యాప్తు. ఈ దర్యాప్తు గురించి ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్త లేదు. ఈ అమ్మాయి చనిపోయిన దాని గురించి చిన్న పాపం అంజుమ్ వార్త లేదు ఇవాళ. ఇది వార్త కాదు, కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి బెనిఫిట్ రాలేదట, రిటైర్మెంట్ బెనిఫిట్లు. అది రాశారు. ఆ వార్తాపత్రిక విలువ అది, దానికి ఉన్న జర్నలిజం విలువలు ఏ స్థాయిలో ఉన్నాయనేది మనకు అర్థమైంది. బుడమేరు వరద బాధితుల గురించి రాయలేదు, ఈ చనిపోయిన పాప గురించి రాయలేదు, కానీ నిమ్మగడ్డ రమేష్ గారి గురించి రాశారు. ఈ దీంట్లో ఇంతవరకు అతిగతి లేదట. వారం రోజులైంది, అసలు ఎవరు నిందితులు అనేది గుర్తించలేకపోయింది. అసలు దీనిపైన కనీసం హోంమంత్రి గారు కూడా ప్రకటన చేయలేదు. వంగలపూడి అనిత గారు మాట్లాడితే ఏమంటారంటే, మహిళలపైన బాలికలపైన ఏదన్నా హెరాస్మెంట్ చేస్తే అదే చివరి రోజు అంటారు, కానీ మహిళలకి బాలికలకి చివరి రోజులు అవుతుంది తప్ప చేసిన నిందితుడికి గాట్లే. మీరు అట్లాంటిది నిజంగానే ముచ్చమారిలో జరిగినప్పుడు చేసి ఉంటే ఇవాళ ఇది జరిగి ఉండేది కాదు. ఇవాళ కూడా దీనిపైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఈ నిర్లిప్తత అనేది తెలవని పరిస్థితి. గాలికి వదిలేస్తారు వాళ్ళు, పాపం ఆందోళన చెందుతుండట. సర్వత్రా విమర్శలు సందేహాలు కూడా వస్తున్నాయి. మరి దీని వెనక ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉండరా అనే అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చర్యలు తీసుకోవాలి కదా, ఏమి లేనప్పుడు ఎవడున్నా చర్య తీసుకోవాలి. చిన్న పాపం. ఇంకోటి, నేను చూసుకుంటా, సిట్టు విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి, ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి, సిట్లో రాష్ట్రం తరపున మనకు అనుకూలమైన వారిని నియమిస్తా, అంతా వారు చూసుకుంటారు టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు. నేను చూసుకుంటా, మీకేం భయం లేదు అని టీటీడీ అధికారులకు చెప్తున్నట. సార్ ఏం సార్ మొన్నటిదాకా మీరు సిట్ అంటారు, మన ఆఫీసర్లు వస్తారేమో అనుకున్నాం, మరి ఢిల్లీ నుంచి సిబిఐ వాళ్ళు వస్తే మమ్మల్ని ఏం అడుగుతారు, ఏం కథ, ఏం చెప్పాలా అని వాళ్ళకి డౌట్ రాకుండా ముందే మీరు ఏం బాధపడద్దు, ఢిల్లీ నుంచి వచ్చిన సిట్ అధికారులు ఉన్నా కానీ ఏం చేయాలి, ఏం చెప్పాలని నేను చూసుకుంటా, మన ఆఫీసర్లు కూడా 2 ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు, అంతా మేనేజ్ చేస్తారు అని అంటే, నేను అడ్డగోలుగా కల్తీ జరగని దాన్ని జరిగినట్టు,
అపచారం జరగదని జరిగినట్టు చెప్పిన కాబట్టి ఎక్కడ కల్తీ జరిగింది, ఎక్కడ అపచారం జరిగిందని మిమ్మల్ని సూటిగా అడుగుతారు. ఇగో ఇది చెప్పండి, నేను ఏ స్క్రిప్ట్ అయితే చెప్పినా అదే చెప్పండి. మీరు కూడా నేను ఎట్లయితే సుప్రీంకోర్టుతో తలంటించుకున్నానో ఆ చెంప ఈ చెంప వాయించుకున్నానో మీరు కూడా లెఫ్ట్ రైట్ వాయించుకోండి అని చెప్తున్నారా? ఇలా సాక్షి పేపర్ ఆ వార్త రాసింది. అంతా నేను చూసుకుంటా, అంతా ఒకటే మాట చెప్పాలంటుండు. ఇగో మీరు చెప్పట్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18 రోజు ఏ మాట చెప్పిండో ఈనాడు అదే మాట చెబుతుంది, ఆంధ్రజ్యోతి అదే మాట చెబుతుంది, కొన్ని ఛానల్స్ కూడా అదే మాట చెబుతున్నాయి. అందరూ ఒకటే చెప్పాలనుకున్నారు, అందరూ ఒకటే చెప్తున్నారు, కమ్మనైన వార్తలు రాస్తున్నారు, కమ్మనైన ఛానళ్ళు. అట్లే మీరు కూడా మేము చెప్పినట్టు అందరూ ఒకటే మాట చెప్పాలి. ఏ సిబిఐ ఆఫీసర్ వచ్చినా, ఏ సిట్ అధికారి వచ్చినా మాట తప్పొద్దు అని ఒట్లేయించుకుంటున్నాం. మరేం కానీ ఆడ పోయి కూర్చొని రివ్యూ చేస్తుండు. మళ్ళీ కొండపైన గోవింద నామాలు తప్ప ఏమి వినపడకూడదు అంటుండు. మరి ఇదేమి నామాలు, ఇది ఏమంటారు దీన్ని? మీరు రాజకీయాలు చేస్తూ గోవిందనామాలు తప్ప ఏది ఉండకూడదు. వాస్తవం కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు. కానీ ఫక్తు మీరు ఆ కొండపైన మీరు రాజకీయం చేస్తారు. ఇవాళ అక్కడ జరగని కల్తీని జరిగినట్టు, జరగని అపచారాన్ని జరిగినట్టు పదే పదే విషం జిమ్మి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత పైన దాడి చేసినట్టు ఒక రకంగా. అంతా నేను చూసుకుంటా అంటాడు. మరి ఏం చూసుకుంటాడు, ఏం కథ, ఇక వాళ్ళకి ఎరక. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. అందని పరిహారం, ఆగని దరఖాస్తులు. కలెక్టరేట్ క్యూ కట్టిన వరద బాధితులు నెల రోజులుగా తిరుగుతున్న చలనం లేని సర్కారు. ఎన్టీఆర్ కలెక్టరేట్కు కుప్పలుగా దరఖాస్తులు. విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వరద బాధితులు దరఖాస్తులు రాస్తున్న దృశ్యం. అందని పరిహారం, ఆగని దరఖాస్తులు. పరిహారం అందలేదు, ఆగలేదు దరఖాస్తులు. కానీ దీని గురించి రాయని వార్తాపత్రికలు కూడా ఉన్నాయి. ఇక వీళ్ళ గురించి రాయాల వార్తలు రాస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి కాదు. ఈరోజు కూడా పరిహారం అందలేదు, ఎన్యుమరేషన్లో పేర్లు లేవాట. లేనివాళ్ళు గగ్గోలు పెడతాను, మా దరఖాస్తున తీసుకోండి అని. వాటిని అట్టపెట్టెలు వేసి సీల్ చేసి చెత్త కుట్టలు వేస్తున్నారు వాళ్ళు, చెత్త బుట్టలలో. ఇది ఇవాళ జరుగుతుంది. ఈ అందని పరిహారం గురించి, ఆగని దరఖాస్తుల గురించి, పేద ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. మాట్లాడటం మర్చిపోయారు కొంతమంది నాయకులు. కానీ వాళ్ళు రోడ్లపైన, మురిక్కాలపైన కూర్చొని దరఖాస్తులు రాంచుకొని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పరిహారం విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది ప్రభుత్వం. కానీ దీని గురించి ఎవడు చెప్పట్లే. ఇది వార్త. ఎవరి కోసం ఈ అవతారం? పవన్ కళ్యాణ్ ధరించిన కొత్త అవతారాన్ని చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారనుకోవాలి. కాకపోతే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రతిష్టను పణంగా పెట్టి ఆయన ఆ టెంకాయ కొట్టారు. కూటమి సమావేశంలో చంద్రబాబు కల్తీ వ్యాఖ్యలు చేసిన 3వ రోజే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష, కాషాయ వస్త్రధారణ ప్రారంభమైంది. స్క్రిప్ట్ చేతిలో సిద్ధంగా ఉంటే సినిమా చకచక తీసేయొచ్చని ప్రసిద్ధ దర్శకులు చెప్పే మాట ఇక్కడ కూడా రుజువైంది. ప్రాయశ్చిత్త దీక్షను తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకొని ఆయన విరమించారు. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సనాతన ధర్మం అనే మాటను హిందూ మతానికి పర్యాయ పదంగానే ఆయన వాడారు. నేను ముమ్మాటికి సనాతన హిందువునే, నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను, దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు నా ప్రాణాన్ని కోల్పోవడానికి సిద్ధమని గంభీరంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారే ఈ ఎవరి కోసం ఈ అవతారం అంటే, ఈ అవతారానికి చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిండట. దాని తర్వాతనే కాషాయ బట్టలు, అడ్డబొట్లు, నిలువోట్లు, ప్రాయశ్చిత్త దీక్షలు. మళ్ళీ ఈ దీక్షలో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు కనపడ్డు. ఒక టెంకాయ కొట్టడం వరకే, అంటే జస్ట్ ఇంటి ఇచ్చి వదిలేసిండు. ఆ ఇంటిని పట్టుకొని, ఆ స్క్రిప్ట్ని పట్టుకొని ఆయన నటిస్తుండు. ఎవరి కోసం ఈ అవతారం అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆయన ఇంకో మాట అంటుండు, ఏమంటుండు, సనాతన ధర్మం కోసం నేను, దానికోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాన్నే కాదు నా ప్రాణాలను కోల్పోతా అంటుండు. సనాతన ధర్మం కోసం కాదు మీరు చేసేది, చంద్రబాబు నాయుడు కోసం అని అనుకుంటున్నారు జనం. చంద్రబాబు నాయుడు గారి కోసం నా హోదాని, పదవిని, రాజకీయాన్ని, అవసరమైతే ప్రాణాన్ని కూడా వదిలేస్తా అంటుండా అని వినపడుతుంది ప్రజలకి.
ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మొత్తం చూస్తే ఆయన వేసిన కాషాయ బట్టలు కానీ అడ్డం నిలువు బూట్లలో ఎక్కడ ప్రారంభోత్సవం రోజు కానీ ఎండింగ్ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు పాల్గొనలే. చాలా తెలివిగా పాల్గొనకుండా నిజంగానే అక్కడ క్రెడిబిలిటీ ఉంటే ఆయన చేసేది నిజమైన దీక్షే, దీన్ని ప్రజలు నమ్ముతారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాలేటోడు. అక్కడ వాళ్ళు ఆయన కూడా చీఫ్ గెస్ట్గా నేను వస్తా అని జబ్బలు జరుచుకుంటాడు. కానీ అది ఏదో నెగిటివ్ పోతుంది. పిచ్చోడు నీ చేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తాను, వద్దని కూడా చెప్పట్లే. ఇది కాదు, మనం రాజకీయ హోదాలో ఉన్నాం, ఈ ధర్మాలు సనాతన ధర్మాల కోసం మనం మాట్లాడకూడదు, మాట్లాడే సెక్షన్ వేరే ఉంటుందని చెప్పకుండా ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం చేసి దాంట్లో ఎక్కడ కూడా తిరుమలలో జరిగిన మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనాలి. వాస్తవంగా పాల్గొనేటోడే. అక్కడ లాభం ఉంటే అక్కడ ప్రజలు నమ్మితే దాన్ని నమ్మట్లేదు, తిడుతున్నారు. కాబట్టి దాంట్లోకి పోకుండా మొత్తానికి అవతారం నా కోసం వేసిండు కాబట్టి నేను మళ్ళీ బలి కావటం ఎందుకని ఆయన పోవాలి. ఇది సాక్షికి సంబంధించి ఈ ఆంధ్రప్రభ చూద్దాం. మిత్రులు జేడీయూ తేదాపాకు చెక్, ఎన్డీఏలోకి డిఎంకే అట. ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే వస్తుందట. తమిళనాడు సంబంధించిన పార్టీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పార్టీ. 39 ఎంపీలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలోకి తీసుకుంటున్నారట. ఈ 39 ఎంపీల డిఎంకే పార్టీ ఇలా ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్య పక్షం. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు స్టాలిన్. అయినప్పటికీ మోడీతోని మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ దాదాపు 60,000 కోట్ల రూపాయలకు సంబంధించి మెట్రో ఫేజ్ 2కి అనుమతి వచ్చింది. దాంట్లో కేంద్రం వాటా కూడా రిలీజ్ చేసేశారు. ఇమీడియట్లీ చక్క పనులు అవుతున్నాయి. అంటే దాని సంకేతం ఎన్డీఏ కూటమిలోకి, అంటే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి డిఎంకే వస్తుందా. దానికి ప్రధాన కారణం ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు నితీష్ కుమార్ గారిని వాళ్ళకి చెక్ పెట్టే కార్యక్రమం మోడీ అమిత్ షాలు ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే వీళ్ళ క్రెడిబిలిటీ పైన, వీళ్ళ నమ్మకం పైన కొంత సందేహం ఉంది వాస్తవంగా బీజేపీ పార్టీకి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో, నితీష్ కుమార్ విషయంలో. వీళ్ళు అంగు అయితే జుట్టు, అంగు కాకపోతే కాళ్ళు పట్టుకునే రకం అనేది వాళ్ళ నోటీసులో ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులతోని ప్రయాణం కష్టం. కాబట్టి మనం సేఫ్ సైడ్ ఉండాలి అని చెప్పి ఎన్డీఏ కూటమిని స్ట్రెంత్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 240 సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఈ 39 సీట్లు కలిపితే 279 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 272. ఇక అప్పుడు చంద్రబాబు నాయుడు గారితో, నితీష్ కుమార్తో అవసరం ఉండదు. ఇక వీళ్ళ కరేపాకే, ఇక వీళ్ళ కథ ఇప్పటికే కరేపాకు అయింది చంద్రబాబు నాయుడు గారి కథ. కరేపాకు అంటే హీనమైపోయింది. కూరలో కరేపాకుని ఎట్ట పక్కన పెడతారు, ఎవడు పడుచుకునే నాదులు లేదు. ఎందుకంటే ₹1 రాల డబ్బులు, అడిగే ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకు నిధులు ఇయ్యరని అడిగేటోడు లేడు. అంటే పట్టించుకోవట్లేదు. ఇక ఏంతో ఎందుకు ఈ కథ, ఇది అంత క్రెడిబుల్ ఉన్న మనిషి కాదు. కాబట్టి మనం స్టాలిన్తో పెట్టుకుంటే 39 సీట్లు ఒకే పార్టీ, ఇబ్బంది ఉండదు. ఈ రాజకీయాలు, ఈ గేములు, ఈ జిమ్మిక్కులు కథ ఉండదు. ఇస్తే మద్దతు ఇస్తాడు, లేదంటే వన్ సైడ్ నిలబడి ఉండే. ఎందుకంటే ఇండియా కూటమి పక్షాన అట్లే ఉండే నమ్మకంగా. ఇటు అటు ఏం లేదు బ్రేకులు. ఇప్పుడు ఇటు వస్తే ఇటు కూడా అట్లా నమ్మకస్తుడైన భాగస్తుల కోసం, నమ్మకస్తుడికైన భాగస్వామి పక్షం కోసం ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుంది. ఇటు టీడీపీకి, ఎన్డీఏ జేడీయూకి చెక్ పెట్టే దాంట్లో జాతీయ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుందట. చెన్నై మెట్రో 2కు సత్వర అనుమతులు, స్టాలిన్తో భేటీ, ఆత్మీయ పలకరింపులట. మొత్తానికి మెట్రో 2కు కూడా ఎమ్మటే డబ్బులు కూడా రిలీజ్ చేశారట. కేంద్రం నుంచి ఇవ్వాల్సిన వాటాను కూడా డబ్బులు ఇచ్చేశారు. అంటే దీన్ని బట్టి తప్పనిసరిగా వాళ్ళ మధ్యలో ఏదో అండర్స్టాండింగ్ అయింది. ఒక నమ్మకస్తుడైన భాగస్వామ్య పక్షంగా డిఎంకే పార్టీని ఎన్డీఏ తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్టు మోడీ, అమిత్ షా అర్థమవుతుంది. ఈ అపనమ్మకం ఉన్న భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం, జేడీయూని పక్కన పెట్టేసి ఉంచుకుంటారు. కానీ వాళ్ళని అట్లా స్పేర్లో పెడతారు. వీళ్ళని పూర్తిగా నమ్మి మనం 5 సంవత్సరాలు ప్రయాణం చేయలేం. ఏ రోజు వీళ్ళకి అధికారం కావాలనిపిస్తే, తపన పడితే, స్వార్థం పెరిగిన రోజు మళ్ళీ మనల్ని దింపేసే కార్యక్రమం చేస్తారని ఒక సేఫ్ సైడు పాలిటిక్స్ అయితే గేము ఆడుతున్నట్టే అర్థమవుతుంది. దీంట్లో మొత్తానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూరలో కరేపాకు లెక్కైంది బీజేపీకి. ఇప్పుడు ఇంకా అవుతుంది. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. ఈనాడు చూద్దాం.
తిరుమలకు పూర్వవైభవం తెస్తాం, ప్రసాదాలు బాగాలేవని ఆందోళన చేసిన గతంలో ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మెరుగైందని భక్తులు చెప్తున్నారు. మీకు అంతే చెప్తారు. మీరు పోయి అడిగితే భక్తులు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోయి అడిగితే బాగుందంటే బాగుంది అని అంటారు. నా పరిపాలన ఎట్లుందంటే ఎవడన్నా బాగానే ఉందంటారు, కానీ లేదు లేదు చెత్తగా ఉందని ఎవడని చెప్తారా? మనమే అడిగితే చెప్పరు, థర్డ్ పార్టీ పోయి అడిగితే చెప్తారు. ఇది ఈనాడుకు సంబంధించి. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వారు ఉదయనిధి పవన్ మధ్య మాటల యుద్ధం, మధ్యలో చిరంజీవిని లాగుతున్న అనుచరులు, పవన్కు సపోర్టుగా బీజేపీ జనసేన వింగులు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మదురైలో పవన్ పై కేసు నమోదు చేశారట డిప్యూటీ సీఎం. తమిళనాడు డిప్యూటీ సీఎం ఈయన ఉదయనిధి, ఏపీ డిప్యూటీ సీఎం ఈయన. గతంలో సనాతన ధర్మం పైన కామెంట్ చేసిండట ఉదయనిధి. సనాతన ధర్మాన్ని ఏదో కాల్చేయాలి అది అని దాన్ని గుర్తు చేసిండట. సనాతన ధర్మం వైరస్ లాంటిది, దాన్ని కాల్చేయాలని ఉదయనిధి చెప్పినట్టు. ఇట్లా సనాతన ధర్మాన్ని వైరస్ అంటున్నారు, కాల్చేయాలంటున్నారు అని ఈయన చెప్పిండి. నేను కాపాడటానికి కాషాయ వస్త్రాలు వేసుకొని నేను సిద్ధంగా ఉన్నా. మరి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ సనాతన ధర్మం అంటే ఏం తెలుసా? లేదంటే హిందూ మతం పాటించడమే సనాతన ధర్మం అనుకుంటున్నా? సనాతన ధర్మం వేరు, హిందూ మతం వేరు. హిందూ మతాన్ని పాటించడం, హిందూ మతాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు, సనాతన ధర్మం వేరు. సనాతన ధర్మం వెనకటి కాలంలో ప్రాచీన కాలంలో నాగరికత లేని కాలంలో జరిగిన కొన్ని ఎలిమినేషన్ ఇవి కూడా ఉన్నాయి. కొన్ని సాంఘిక వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి, సామాజిక వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి. సమాజపరంగా కుల వ్యవస్థ సనాతన ధర్మం నుంచి వచ్చింది. మహిళల్ని దూరంగా పెట్టాలి, మహిళల్ని వేధించాలి, మహిళల్ని చిన్నచూపు చూడాలి, మహిళలపైన వివక్ష చూపాలి అనే వ్యవస్థ కూడా అందులో నుంచి వచ్చింది. భర్త చనిపోతే బతికున్న భార్యను కూడా ఆ మంటల్లోనే కాల్చాలనే ఒక అత్యంత జుగుత్సాకరమైన వ్యవస్థ అది సనాతన ధర్మంలో. అది ఒక పాయింట్ ఉంది. మరి ఇవన్నీ ఆయనకు తెలుసా లేదా? ఆ సనాతన ధర్మాలలో ఉన్న ఇట్లాంటి నెగిటివ్ పాయింట్స్ పైన చాలామంది రాజారాం లాంటి వాళ్ళు, కందుకూరు వీరేశలింగం లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పోరాటాలు చేశారు. మరి అవన్నీ తెలుసా లేదు? కానీ సనాతన ధర్మం అంటాడు పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గారు. ఒకవైపు చేగువేర పుస్తకాలు జరిగిన నాకు ఆదర్శం ఆయన అంటాడు, ఎర్రకండ వేసుకొని లెఫ్టిస్ట్ అంటాడు. ఇంకొక వైపు పెద్ద పెద్ద మాట్లాడతాడు, గద్దర్ లాంటి వాళ్ళు నాకు గురువులు అంటాడు. మరి ఇవన్నీ చూస్తే సనాతన ధర్మానికి ఇవన్నీ వ్యతిరేకం. మరి సామాజిక న్యాయం అంటాడు. సనాతన ధర్మము సామాజిక న్యాయము ఒకవరలో ఉండవు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం వ్యతిరేకం పాత పద్ధతిలో. పదే ఆయన చెప్తుండూ ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ ఆయన ఉదయనిధిని ఉద్దేశించి వైరస్ అంటున్నారు, కాల్చేయాలంటున్నారు సనాతన ధర్మాన్ని అని చెప్పినందుకు ఆయన పైన విమర్శ చేస్తే వాళ్ళు నిన్న తమిళనాడులో కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ పైన, చెన్నైలో. మా డిప్యూటీ సీఎంని ఎట్టంటామని. ఇది ఎటేటో తీసుకుపోతాను. మొత్తానికి ఏమైనా రాజకీయ ఉద్దేశం ఉందా పవన్ కళ్యాణ్కి ఏందో కానీ, మొత్తానికి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా ముఖ్యమంత్రి కావాలని చూస్తుండా? హిందూ మతం అంటే బీజేపీ వాళ్ళు నన్ను ముఖ్యమంత్రి చేస్తారు అనుకుంటుండా? ఏమైనా ఎత్తుగాడు అట్లాంటిదో తెలియదు. కానీ మొత్తానికైతే మొత్తం మతమే పట్టుకుండు. ఈ మతం పట్టుకోవటమే ఒకటే కాకుండా కల్తీ లడ్డూలు అక్కడ అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ అప్పుడు పంపిన అన్నాడు. అంటే మొత్తానికి దేశం మొత్తానికి స్ప్రెడ్ చేసి మరి యూపీ సీఎం యోగిలాగా కావాలనుకుంటుండా? అయ్యి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్గా దింపి అనే కార్యక్రమం ఏమైనా ఉందా? దీంట్లో బీజేపీ కూడా దీని వెనకుందా అనేది అర్థం కాని పరిస్థితి. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.